అట్టడుగు ఆవిష్కరణలు సిరీస్లో భాగంగా ఈ వారం బీహార్కి చెందినటువంటి వీరేంద్ర కుమార్ సిన్హా గురించి తెలుసుకుందాం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. వీరేంద్ర కుమార్ సిన్హా బీహార్లోని తూర్పు చంపరానికి చెందినవాడు. ఇతనికి 2 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు. వీరిది మధ్యతరగతి కుటుంబం. పెద్ద కుమారుడు అవడంతో తల్లిదండ్రులు బాగా గారాబం చేశారు. ఎంత అల్లరి చేసినా ఏమీ అనేవారు కాదు. వీరేంద్రకి ఆటల మీద ఉన్న శ్రద్ధ చదువు పట్ల ఉండేది కాదు. తీగలతోని, విద్యుత్ యంత్ర పరికరాల్లోని చిన్న చిన్న భాగాలతో ఆడుకుంటూ ఉండేవాడు. చదువులో వెనకబడ్డాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పరీక్షలు పాస్ అవుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కిపోతున్నా ఇతను మాత్రం 12వ తరగతి తప్పి దాన్ని పూర్తి చేయలేక ఐటీఐలో చేరాడు. కుటుంబ అవసరాలకి తాను సహాయపడాల్సి రావడంతో దాన్ని కూడా సగంలోనే వదిలిపెట్టేశాడు. కుట్టు మిషన్లు, 2 చక్రాల సైకిళ్ళు, గాలి పంపులు బాగు చేస్తూ కుటుంబానికే కాక చుట్టుపక్కల వారికి కూడా సహాయపడేవాడు. 20 ఏళ్ల వయసు వచ్చాక 1970లో రోడ్లు, భవనాల కాంట్రాక్టర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అదనపు రాబడి కోసం బట్టల ఎగుమతి కూడా చేపట్టాడు. కానీ ఏదీ కలిసి రాలేదు. ఏ పని చేయాలో తోచక ఇదా అదా అనుకుంటూ చివరికి ఒక స్నేహితుని కార్ఖానాలో సహాయకునిగా పనిచేయడానికి నిర్ణయించుకున్నాడు. అది నిర్మాణ పరికరాల కార్ఖానా. 1 సంవత్సరంన్నర పాటు పనిచేశాక పొందిన అనుభవంతో 1980ల తొలినాళ్లలో బ్యాంకు రుణాన్ని పొంది స్వయంగా తానే ఒక కార్ఖానాని తెరిచాడు. ఇనుముతో తయారు చేసినటువంటి వాకిలి ద్వారాలు, ఇనప కమ్ముల చట్రాలు అంటే గ్రిల్స్ అన్నమాట తయారు చేసేవాడు. సుమారు 6-7 నెలలు కష్టపడ్డాక పురమాయింపులను సంపాదించడానికి స్థానిక ఇనుప సామాన్ల కొట్టు వారిని సంప్రదించాడు. ఆ రోజుల్లో నిరాశకు లోను కాకుండా పట్టుదలతో పనిచేయడానికి చనిపోయినటువంటి తన స్నేహితుడు బచ్చుభాయ్ ఎలా ప్రోత్సహించాడో వీరేంద్ర ఇప్పటికీ చెబుతూనే ఉంటాడు. ఆ రోజుల్లో అతను తన కార్ఖానాని మోతీహరి పట్టణంలో పెట్టుకున్నాడు. రాబడి తక్కువగా, కార్ఖానాకి కట్టాల్సిన అద్దె ఎక్కువగా ఉండటంతో బెల్వానా గ్రామంలోని తన సొంత ఇంటికి కార్ఖానాని మార్చాడు. కార్ఖానాకి కాజల్ స్టీల్స్ అని తన పెద్ద కూతురు పేరు పెట్టాడు. 12-13 సంవత్సరాలు అయ్యేసరికి నెమ్మదిగానే అయినప్పటికీ క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. 1994వ సంవత్సరం నాటికి ఊరిలో వెలిసిన కార్ఖానాల సంఖ్య పెరగడంతో అతను భయంకరమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. పోటీకి నిలదొక్కుకోవడానికి అతను తన ఇనప కమ్ముల ప్రవేశ ద్వారాలు, చట్రాల్లో కొత్త నమూనాల్ని ఊహించి సృజనాత్మకతతో వాటిని తయారు చేస్తూ ముందుకెళ్ళినప్పటికీ ధర పెంచకుండా పాత ధరలకే అమ్మాడు. అధిక లాభాల్ని ఆర్జించడానికి ఎక్కువ నైపుణ్యం ఉన్నటువంటి పనివారి జీతాల్ని పెంచి మిగిలిన వారిని పనిలోంచి తీసేశాడు. క్రమేణా బాగా మెరుగైన ఆర్థిక స్థితికి చేరుకున్నాడు. గ్రామంలో వీరేంద్ర ఇల్లు ఉన్న వీధి దగ్గరగా బాగా కిక్కిరిసి ఉన్న ఇళ్లతో చాలా ఇరుగ్గా ఉండేది. దీనికి తోడు అతని ఇంటికి ఎదురుగా పాఠశాల కూడా ఉంది. అతను కార్ఖానాలో డీజిల్ జెన్సెట్ని వాడేవాడు. ఇది జనరేటర్ని ఇంజన్తో సంధించగా పనిచేస్తుంది. విద్యుత్ సరఫరాల్లో వచ్చే అంతరాయాల వల్ల తన పనిలో ఆటంకాలు రాకుండా ఉండటానికి అతను జనరేటర్ని ఏర్పాటు చేసుకున్నాడు. జెన్సెట్ చప్పుడు చేస్తూ పొగ వదులుతూ ఆ పరిసరాల్లో శబ్ద కాలుష్యానికి కారణమవడంతో పాటు గాలిని కూడా కలుషితం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ ఇరుగు పొరుగు వారు ఇతని మీద కోర్టుకెళ్లారు. వీరేంద్ర తన కార్ఖానాని అక్కడి నుంచి తరలించాలి లేదా మూసేయాలి అని తీర్పు వచ్చింది. అతను తనకి ఉన్నటువంటి స్వల్పమైన సాధన సంపత్తులతో మరో చోటకి మార్చనూ లేడు, మూసివేయనూ లేడు. సంకటంలో పడ్డాడు. అదిగో అప్పుడే ఆనాటి ఆ క్లిష్ట పరిస్థితే అతన్ని ఒక ఆవిష్కర్తం చేసింది. వచ్చిన సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే మంచి మార్గం అనుకున్నాడు. ధ్వని, పొగలను గణనీయంగా తగ్గించగలిగే ఒక పరికరాన్ని జెన్సెట్కి జోడించాలనుకున్నాడు. ఆలోచనలో పడ్డాడు. అటువంటి పరికరాన్ని ఎలా తయారు చేయాలి? పాఠశాలలో తన టీచర్ చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. ఆరు బయట మనం చేసే గోల, కర్కశ ధ్వనుల ప్రభావం కంటే తలుపులు మూసి ఉన్న గదిలో చేసినప్పుడు వాటి ప్రభావం బయట ఉన్న వ్యక్తుల మీద తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుకొచ్చిన వెంటనే అతను ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి దానిలోకి ప్రవేశపెట్టబడిన శబ్దాలని అణిచివేసి పొగలోని పదార్థాలని తునాతునకలుగా విభజిస్తూ గదిలోనే పేరుకుపోయేట్టుగాను,
పొగ బయటకు పోనీయకుండా చేయగలిగే సాధనం తయారీని చేపట్టాడు. ఇనప డ్రమ్, సచ్ఛిద్ర ఇనప గొట్టాలు, పొగ చూర్ణాన్ని సేకరించే కంచాలు, రాకపోకల్ని నియంత్రించే ఫలకాలు, మఫుల్స్ అంటే శబ్దాన్ని మందగించడానికి వాడే సాధనాలు, ఇట్లాంటివి తనకి అందుబాటులో ఉన్న పరికరాలతో పని మొదలుపెట్టాడు. మొదటిగా ఎక్కువ సంఖ్యలో మఫ్లింగ్ ఛాంబర్లను తను కార్ఖానాలో వాడుతున్న 10 HP ఇంజిన్కి తగిలించి చూశాడు. జన్సెట్ చేసే గోల చాలా వరకు తగ్గిపోయింది. ఇందుకోసం అతనికి 4,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ విషయమై మదుపు పెడుతూ ప్రయోగాలు చేస్తూ 8 నెలల్లో చివరికి శబ్దాన్ని ఇంకా బాగా తగ్గించగలిగే సాధనాన్ని రూపొందించాడు. ఎంతవరకు తగ్గించగలిగాడంటే చుట్టుపక్కల వాళ్ళు అతన్ని కార్ఖానా పని బాగా సాగుతుందా అని క్షేమం అడిగి తెలుసుకునే పరిస్థితి వచ్చింది. బయటకు పోతున్న పొగ కూడా తగ్గింది. కానీ వీరేంద్ర ఆ తగ్గుదలతో సంతృప్తి చెందలేదు. 10 సంవత్సరాలు గిర్రును తిరిగేసరికి వీరేంద్ర తాను ఊహించిన, తనకు సంతృప్తినిచ్చిన, ప్రస్తుతం వాడుకుంటున్న కాలుష్య నివారణ సాధనాన్ని సాధించగలిగాడు. వీరేంద్ర రూపొందించిన జనరేటర్ కాలుష్య నివారణ సాధనం గురించి ఇంకొంత తెలుసుకుందాం. జన్సెట్కి వీరేంద్ర కాలుష్య నివారణ సాధనంగా అమర్చినటువంటి అనుబంధం ఒక స్తూపాకార డ్రమ్ము. ఇందులో ఏకకేంద్ర సచ్ఛిద్ర తెరలు, కొన్ని పొడవైన సచ్ఛిద్ర గొట్టాలు సమదూరాలలో మెష్ లైనింగ్లతో ఉంటాయి. డ్రమ్ లోపలి గోడ ఉపరితలం పైన పైకి పొడుచుకు వచ్చినట్టుండే ఫిల్ల ఏర్పాటు ఉంది. ఇవి శబ్ద తరంగాల్ని తెగ్గొడతాయి. 65 కిలోల బరువున్న ఈ స్తూపాకార డ్రమ్ని జనరేటర్కి ఆవిర్లు, పొగ బయటకు పంపే గొట్టానికి మధ్యన అమర్చి ఉంటుంది. రేచక ధూమం అంటే జనరేటర్ నుండి బయటకు పోయే వాయువులు ఈ అనుబంధంలోకి ప్రవేశించి మాటిమాటికి ఫిన్లతోనూ సచ్ఛిద్ర గొట్టాలతోనూ కొట్టుకుంటూ సుడులు తిరుగుతూ ఉండటం వల్ల రేచక ధూమంలోని కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వియోగం చెంది కార్బన్ కణాలు ఆక్సిజన్గా మారిపోతాయి. ఆ విధంగా డ్రమ్లో చేరుతున్న మసిని, ఘన పదార్థాల నిక్షిప్తాలని తొలగించడానికి తగిన ఏర్పాటు కూడా అనుబంధ నిర్మాణంలో పొందుపరిచి ఉంది. ఇందువల్ల ఇది ధ్వని, వాయు కాలుష్య నివారణకి మంచి ఉపయుక్తంగా పనిచేస్తుంది. దీన్ని జన్సెట్లకి అనుసంధానించడం వల్ల ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఇంజిన్ని 3000 గంటల పాటు పనిచేయించిన తర్వాత డ్రమ్ అడుగు భాగాన అమర్చిన జారుడు గొట్టం ద్వారా వీరేంద్ర సగటున 5 కిలోల మసిని సేకరించాడు. 6 నుండి 8 నెలల కాలంలో 12 నుండి 14 కిలోల బొగ్గుని సులువుగా డ్రమ్ అడుగు భాగం నుంచి సేకరించి తొలగించాడు. ఈ బొగ్గుని ఇతర అవసరాలకు వాడుకోవచ్చు కూడా. ఈ ఆవిష్కరణలో ఉన్న గొప్పదనం దాని నిర్మాణ పద్ధతిలో ఉంది. డ్రమ్ లోపల జ్యామితీయంగా ప్రవేశపెట్టిన తేడాలు, ప్రాంతీయంగా అనుమతించిన ఘన పరిమాణాలు, గొట్టాల విభాగాలు ఇవన్నీ కలిసి శబ్ద తరంగాలకు అడ్డుపడుతూ వాటి ప్రయాణాన్ని ఆటంకపరుస్తాయి. మరొక సంగతి ఏమిటంటే ఈ నిర్మాణంలో ధ్వని తరంగాలు చాలా అవాంతర భాగాల వద్ద పరావర్తనానికి లోనయ్యి పరస్పరం రద్దు అయిపోతాయి. పర్యవసానంగా ధ్వని కాలుష్యం చాలా మేరకు తగ్గుతుంది. వీరేంద్ర నిర్మించిన ఈ కాలుష్య నివారణని రాంచీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే BIT వీళ్ళు 3 దశలుగా పరీక్షకు పెట్టి చూశారు. జన్సెట్ నుంచి విడుదలయ్యే రేచక వాయువులలో 60 నుంచి 70% అపాయకరమైన కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్లు తొలగించబడినట్టుగా వారు నిర్ధారించారు. ఈ సాధనం భూగోళ ఉష్ణోగ్రతలను తగ్గించడం ద్వారా భూమి వేడెక్కుతున్న ఈనాటి మన సమస్య నివారణకు కూడా తోడ్పడుతుంది. ఈ ఆవిష్కరణ చేసినందుకు గాను వీరేంద్రకి NIF నుంచి జాతీయ స్థాయిలో 2వ బహుమతి వచ్చింది. NIF పేరున ఇతని పేటెంట్కి 1520/KOL/2008 దరఖాస్తుని నమోదు చేసింది. వీరేంద్ర ప్రస్తుతం తను రూపొందించిన సాధనం 5 నుంచి 14 kVA వరకు పనిచేసే ఎటువంటి జన్సెట్లకైనా సంధించుకునేలాగా దాని నిర్మాణంలో ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఒకప్పుడు నేను నా జీవనోపాధిని సంరక్షించుకోవడానికి దీన్ని కనిపెట్టాను. ఇప్పుడు దేశ సౌభాగ్యం కోసం దీన్ని మరింతగా మెరుగుపరచాలనుకుంటున్నానని గర్వంగా చెప్తున్నాడు వీరేంద్ర. అట్టడుగు ఆవిష్కరణలో భాగంగా వీరేంద్ర సిన్హా గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరో ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం.